తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య క్రమబద్ధత సమన్వయం అవసరమని గుర్తిస్తూ కొత్తగా నియమించబడిన పార్లమెంట్ అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించారు. కడప నగరంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో జిల్లా పార్లమెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పార్లమెంట్ మెయిన్ కమిటీ, అనుబంధ కమిటీ నియామకాలు చేపట్టారు. రాబోయే రోజుల్లో పార్టీ బల గ్రామాల నుంచి పార్లమెంట్ స్థాయికి మరింత విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశం ద్వారా పార్లమెంట్ స్థాయి నాయకత్వం బలపడుతుందని, కార్యకర్తలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లా పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం త్రిసభ్య కమిటీ రావడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలో 19 నుంచి 24 వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలా, రేపు భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణ ఉండాలనే ఉద్దేశంతో ఈ 3 మెన్ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ 3 మెన్ కమిటీ ముందు గతంలో ఏ విధంగా మన పార్టీ పరిస్థితి ఉండింది, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇక్కడ మనం 5 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం, దాంతో 4 టీడీపీ, ఒక కూటమి అభ్యర్థి మనం గెలిపించుకొని నిజంగానే కడప జిల్లాలో మళ్ళా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకునే వచ్చే విధంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర కూడా మన జిల్లాలో చాలా ఉపయోగపడింది. జమ్నోడులో మొదలు పెట్టుకొని మనం బద్వేలో పూర్తి చేసుకునేంత వరకు జనం నీరాజనం, యువత ఏ విధంగా ఈ రాయలసీమలో ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, తాగునీటి సమస్యలు కానీ, లేదా సాగునీటి సమస్యలు కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు పూర్తిగా రాయలసీమ పూర్తి అయ్యే లోపల ఒక అవగాహన చేసుకొని మిషన్ రాయలసీమని కూడా మన కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే పెట్టడం, అక్కడ ఒక దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకునే విధంగా, మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ముందుకు పోయినాం. కాబట్టి ఈరోజు కార్యకర్తలకు, నాయకులకు ఏ విధంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలా, లేదా జిల్లాలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును పూర్తిగా మనము ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తే, యువతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం అందరం ఈడ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో కూడా కడప జిల్లా అనేది జగన్ రెడ్డికి సొంత జిల్లా, ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినారు. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులకు పైన సీఎం గారు కానీ, లేదా నారా లోకేష్ బాబు గారు కానీ, స్టేట్ పార్టీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఒక స్వతంత్రం ఇచ్చి ఏ విధంగా దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలా అని కూడా మనం ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేయడం చేసినారు నాయకులందరూ. ఇది ఖచ్చితంగా జరగాల్సినది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పార్లమెంట్ని వాళ్ళ సొంతంగా ఆలోచన చేసుకొని ఏదైనా నిర్ణయం, ఒక విస్తృత స్థాయి నిర్ణయం కూడా వాళ్ళు త్వరగా తీసుకుంటారు. మనము తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనం కూడా అంతే స్థాయిలో ఖచ్చితంగా నిర్ణయాలు కానీ, డెవలప్మెంట్ కానీ జిల్లాలో ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఖచ్చితంగా 3 మెన్ కమిటీ పైకి వెళ్ళి ఏ విధంగా ఎవరిని నిర్ణయించాలా, ఏ పోస్టులలో ఎవరు ఉండాలా, నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలనేది కూడా 3 మెన్ కమిటీ ముందు ఉంచాలని కూడా తెలియజేసినారు. 3 మెన్ కమిటీ రాకముందే జిల్లా అధ్యక్షుడి రేసులో భూపేశెట్టి అని చాలా వరకు ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ప్రచారాలకు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ఖచ్చితంగా 3 మెన్ కమిటీ ముందు ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే జిల్లా భవిష్యత్తును పెట్టుకొని, ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ నాయకులు హైకమాండ్ నిర్ణయిస్తారు తప్ప ఇక్కడ ఎవరేగా నిర్ణయించే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని ఈ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంది. వచ్చిన సభ్య కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వస్థాయి కమిటీ జరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఇంకేమేమి చర్యలు తీసుకోవాలి, గత ఎన్నికల్లో వచ్చిన ఆదరణను ఇంకెట్లా పెంచాలి, దానికి అనుగుణంగా ఎవరెవరికి ప్రాముఖ్యతనివ్వాలి, ఎవరెవరికి ఎలాంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది.
దీని తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ డిస్కస్ చేసి ఎవరెవరైతే పార్టీకి బాగా కష్టపడ్డారో వాళ్ళకు పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి త్రిసభ్య కమిటీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ స్పెషల్గా త్రిసభ్య కమిటీని పంపించింది. కాబట్టి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సీనియారిటీని, మహిళల్ని, యువతని అందరినీ కలుపుకొని ఒక ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం ఈ పదవులు ఇవ్వాల్సిందిగా పైనుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాల అనుసారంగా మేము కూడా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని సరైన కార్యకర్తలకి అన్ని వర్గాల వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాల్సిందిగా డిసైడ్ చేస్తున్నాం. యువత కూడా 33% కానీ 35% యువకులకు కూడా దీంట్లో మనకు ఇవ్వాలని చెప్పి ఈరోజు కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. పార్టీ నిర్దేశం చెప్పింది. దానికి అనుగుణంగా తప్పకుండా యువకులకు పెద్దపీట వేస్తామని చెప్పి మీ పేరు కూడా ప్రముఖంగా దేని గురించి మా పేరు మేము అధ్యక్షుని పేరు నుంచి డిస్కషన్ రాలేదు. దాని గురించి ఇప్పుడు డిస్కషన్ రాలేదు. ఇప్పుడు ముఖ్యంగా మిగతా కమిటీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అధ్యక్ష పదవులు ఇవన్నీ పైన తర్వాత పార్టీ వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి రకరకాల ఇప్పుడు మెయిన్ పార్లమెంటరీ కమిటీకి వచ్చి అయితే 28 మంది ఉన్నారు. 34 మంది ఉన్నారు మెయిన్ పార్లమెంటరీ కమిటీ. అనుబంధ కమిటీలు 28 మంది ఉన్నారు. సాధికార కమిటీలు కూడా ఉంటాయి. సాధికార కమిటీలు కూడా ఇవాళ దానికి అనుగుణంగా వేయడం జరుగుతుంటుంది. ఇవి జిల్లాకు సంబంధించినవి. మిగతావి రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అర్జీలు తీసుకుంటూ విన్నపాలన్నీ కూడా తీసుకుంటారు. దానికి అనుగుణంగా పరిశీలించి వాళ్ళందరూ కూడా